రండి కూర్చోండి. తాగడానికి ఏమైనా తీసుకురమ్మంటారా? తీసుకురండి. సరే. అమ్మా కూల్ డ్రింక్లు గట్ట ఏమొద్దమ్మా. లాస్ట్ టైం ఇలాగే మీరు కూల్ డ్రింక్ ఇస్తే మీ అమ్మాయి వాటికి డబ్బులు వేసింది. మంచినీళ్ళు తేయండి అమ్మా చాలు. సరే పంతులు గారు. శుక్ర మేష. అవును రావు గారు ఎన్ఆర్ఐ సంబంధం అడిగారు. థ్యాంక్ యూ అమ్మా. అది మా అమ్మాయి సంబంధం ఏమైంది పంతులు గారు? అదే ఆ పని మీద వచ్చానమ్మా. పెళ్లి కొడుకుల అమ్మగారు మన అమ్మాయి ఫోటో చూస్తానంటున్నారు. ఒక్కసారి మీరు ఫోటో ఇస్తే వాళ్ళకి చూపించేసి వస్తా. ఫోటో తెప్పించమంటారా? సరే. లావణ్య లావణ్య ఫోటో ఒకటి తీసుకురావే నీది. సరే వచ్చేస్తుంది. ఇంకేంటమ్మా విశేషాలు? చెప్పాలి పంతులు గారు. ఇదిగోండి. అమ్మా నేను ఫోటో అడిగింది పెళ్లి చూపులకి, మీ అమ్మగారు పెన్షన్కి కాదు. మా దగ్గర అదే ఉంది. వాళ్ళకి ఇష్టమైతే పెళ్లి చూపులకి రమ్మనండి, లేకపోతే వేరే సంబంధం వెతుక్కోమనండి. ఇప్పుడు ఈ పెళ్లి కోసం 500 ఖర్చు పెట్టి ఫోటో దిగాలా? వాళ్ళకి అంతగా కావాలంటే 500 నాకు పంపించమని చెప్పండి, అప్పుడు ఫోటో దిగి పంపిస్తాను. సరేనా? దీన్ని ఎవరు చేసుకుంటాడో గానీ ఆరు సరిచేడే. హాయ్ కమల్, ఇవాళ మన విజయ్ బర్త్డే కదా? తెలుసు. మార్నింగ్ హ్యాపీ బర్త్డే చెప్పాను కానీ పార్టీ అక్కడ చెప్పలేదు యాదవ్ గాడు. పార్టీ సంగతి తర్వాత అందరం కలిసి ఆడితో కేక్ కట్ చేద్దాం అనుకుంటున్నా. మంచిదే, చేయించండి. కేక్ కోసం నీ వాటా 50 రూపాయలు పంపు. ఒరే కేక్ కొనడానికి నేను 50 రూపాయలు ఇవ్వాలా? ఆడెవడో పుట్టడం ఏంటి, నేను సెలబ్రేట్ చేయడం ఏంటి? ఆడు పుడితే అమ్మ నాన్నకి ఆనందం కానీ నాకేం లాభారా? అదేంట్రా అలా అంటావు? పోయినసారి నీ బర్త్డేకి అందరం కలిసి కేక్ కట్ చేయించంగా. ఇప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వలేదు అనుకో, అందరు నిన్ను పిసినారోడని ఇస్తారు. తర్వాత నీ ఇష్టం. సర్లే, ఫోన్ పే చేస్తా. ఓకే. ఇదో బొక్క నాకు. అరే ఆ బర్త్డే కేక్ 50 రూపాయలు కొట్టు. గ్రూప్లో మెసేజ్ చూడగానే ఫోన్ పే కొట్టేహాను. ఓహ్ కొట్టేసావా? నైస్ రా. రే నువ్వు మాత్రం 100 కొట్టరా, కేక్ లంచ్లా తినేస్తావు. నేను 50 కొడతారా? నీ కేక్ మీద చెయ్యరా చెప్తా. ఇదేరా తలా 50 రూపాయలు వేసుకొని తెచ్చిన కేకు. అరే అటు రాగానే కేక్ కట్ చేశాక మొహం మొత్తం నిండిపోవాలరా. మిగిలిన కేక్ కూడా ఆడు మొహంకే రాసేద్దాం. ఓర్ని 50 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు మొక్క తినేద్దాం అనుకున్నా. మా ఆవిడకి కూడా మొక్క తీసుకెళ్దాం అనుకున్నా. వీళ్ళేంటి రాసేస్తా పూసేస్తాను అంటారు. ఏడ్రాడు వచ్చేసారు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ. కట్ చేయి. ఎందుకురా ఇది? పర్లేదులే. గుడ్ బాయ్. కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. ఒరే ఇదంతా చేసింది మిక్కీ గాడ్రా, ఆడికి ముందు పెట్టాలా? సరేరా. 5 రూపాయల ముక్క నా పెట్టేటట్టు ఉన్నాడు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. చిన్నపిల్లలు కట్ చేసినట్టు కాదు, ఇంత ముక్క కట్ చేయి. పెద్దదా? కరెక్ట్. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే. తినరా? నేను తింటారా, మీరు కానివ్వండి. ఓడి అమ్మ నా 50 రూపాయల ముక్కలాగా వచ్చింది. ఇంకోసారి నాకు మజ్జిగిచ్చావు అనుకో మర్యాదగా ఉండదు చెప్తున్నా. అయ్యో అది మజ్జిగ కాదు, గెంజి. అన్నం వాచాక నీళ్ళెందుకు వేస్ట్ చేయడమని నిమ్మకాయ పిండిచ్చా. పోలే, నిమ్మకాయ ఖర్చు చింతపండు వేయలేదు. చింతపండు నేనెందుకు వేస్తానండి, బయట దిష్టి నిమ్మకాయ ఉందిగా అది వాడా. ఇన్ని బ్రష్లు ఉన్నాయి, ఎవరి చెత్తబొట్లో తెచ్చిందేంటో. లావణ్య హా లావణ్య ఇక్కడ పేస్ట్ కనపట్లేదు. కనిపించదు. ఏం తినేసావా? లేదు, కొండ మానేసా. మరి ఇప్పుడు బ్రష్ ఎలా చేయాలి? ఉండవయ్య వస్తున్నా. ఇంకోండి. ఏంటిది? రాక్ సాల్ట్. అది తెలుసు, ఎందుకిది? మీరే కదా బ్రష్ చేయడానికి అడిగారు. దీంతో ఎవడైనా బ్రష్ చేస్తాడా? మీ పేస్ట్ లో ఉప్పు ఉందా అంటే జనాలు ఎగబడి కొనుక్కోట్లా. అలాంటిది ఇదే సాల్ట్ తో బ్రష్ చేస్తే తప్పేంటి? సరే ఇవ్వు, నీ పని చెప్తాను.
ఆ వేడి నీళ్ళు పెట్టావా? ఆఫీస్ టైం అయిపోతుంది. పెట్టాను, ఉండండి తీసుకొస్తా. వెళ్ళి తొందరరా. ఇదేంది ఇది వేడి నీళ్ళు తేడానికి ఎంతసేపు చేస్తుంది? ఆఫీస్ టైం అయిపోతుంది. లావణ్య, ఎంతసేపా? ఎంతసేపే? నీళ్ళు వేడవ్వాలి కదా. కరెంటు పెడితే 10 నిమిషాలు అయిపోద్ది కదా. కరెంట్లో ఎవడు పెట్టాడు? మరేం చేసావు? వేడి నీళ్ళు కాయడం కోసం ఎండలో పెట్టావా? హ్మ్. చూసావా కరెంట్ బిల్ ఎలా సేవ్ చేశానో? స్మార్ట్. వసే, ఇలా లేట్ చేస్తే నా జాబ్ పోద్దే. జాబ్ పోయినా పర్లేదు, కానీ ఏది వేస్ట్ అయినా నేను ఊరుకోను. అన్నా ఇంకెంతసేపు అన్నా? కమల్ గారు రాలేదు భయ్య, ఒక 5 minutes వచ్చేస్తారు. ఆఫీస్ అయిపోయాక ఇంకా ఆఫీస్లో ఏం చేస్తున్నారు సార్? మళ్ళీ ట్రాఫిక్ పెరిగిపోద్ది. ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం. ఈడు ఒకడు ఫోన్ ఎత్తడు. ఎంతసేపు వెయిట్ చేయాలరా నీ గురించి? వస్తున్నా, ఎందుకు గాబరా? ఒరే కమలు, ఆఫీస్ అయిపోయిన తర్వాత మేమందరం వచ్చి క్యాబ్లో కూర్చుంటాం. నువ్వు మాత్రం మేము వచ్చిన అరగంట తర్వాత వస్తావు. రోజు ఇదే పని ఏంట్రా? ఆఫీస్లో అరగంట ఎక్కువ కూర్చుంటే ఎక్కువ జీతం ఇస్తారని ఆవిడని చెప్పాడేంటి? అలాంటివేం ఇక్కడ ఉండవమ్మా. ఇది సాఫ్ట్వేర్ కంపెనీ, జూట్ మిల్ కాదు. ఏహే అలాగేం కాదు, బాత్రూమ్కి వెళ్ళి వస్తున్నా. బాత్రూమ్ కా? ఒక్కరోజైతే ఓకేరా, రోజునా? ఇంటికెళ్ళి వెళ్ళొచ్చు కదరా. అంటే ఆఫీస్లోనే బాత్రూమ్ వెళ్ళామనుకో, ఇంట్లో నీళ్ళు సేవ్ చేయొచ్చు కదా, అందుకే. చూసించాలేరా, ఎవరు లేరు కదా. రావు గారు నమస్తే. ఏంటి ఆఫీస్లో కనబడలేదు ఈ మధ్యన? రోగం చచ్చిపోయిన బాగుంది, దరిద్రుడు వెళ్ళిపోయాడు. అన్నీ తీసుకుంటూ దొరికిపోతా, వద్దులే. ఛార్జింగ్ ఎక్కింది, ఇంట్లో పవర్ సేవ్ అయిపోతుంది. %100 అయిపోయింది. ఇదిగో బిర్యానీ తెచ్చాను, ప్లేట్లు వేసుకొని తీసుకొని రా. ఎందుకండి బయట నుంచి తెచ్చారు? చెప్తే నేను చేసేదానిగా ఇంట్లో. మొన్న నువ్వు వండిని తిని కోలుకోవడానికే 3 వారాలు పట్టింది. అయినా సరే బయట 150 రూపాయలు పెట్టి బిర్యానీ తేవడం అవసరమా చెప్పండి? అది నేను కొనలేదే, ఫ్రెండ్ బర్త్డే అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళమని బిర్యానీ ఇచ్చాడు, అదే తెచ్చా. అవునా? మరైతే ఇంకో ప్యాకెట్ ఎక్స్ట్రా తేవాల్సింది కదా. ఏయ్! సర్లేండి, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి, వడ్డిస్తాను. ప్లేట్లు పీసులేవే. లేవుగా. ఏంటి వెజ్ బిర్యానీ ఇచ్చాడా? లేదు, చికెన్ బిర్యానీయే. దాంట్లో పీసులన్నీ తీసి ఫ్రిడ్జ్ లో పెట్టా. ఎందుకే? ఎందుకంటారేంటండి, రేపొద్దున దాంతో పులుసు పెడితే 2 పూట్లు వస్తుంది. నా లైఫ్లో పీసే లేదనుకున్నా, పీసులు కూడా లేవా? తూ బతుకు.